మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది, నీ రాకడకు సూచనలు ఏంటి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడుగుతారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, నేనే క్రీస్తునని చెప్పుకొని చాలా మంది వస్తారు. అంతేకాకుండా యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. పరిశుద్ధ స్థలములో ఏహ్యమైనది, నాశనకరమైనది పెడతారు అని చెప్పుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రెండో రాకడను గురించి ఒక ఉపమానం చెప్పుకుంటూ ఒక ప్రవచనం చెప్తారు. మనకు ఒక హింట్ ఇస్తారు. ఆ హింట్ ఏంటిదో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు మీకు ఒక డౌట్ వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాము, అబద్ధ ప్రవక్తల గురించి వింటున్నాము, నేనే క్రీస్తునని చెప్పుకుంటూ చాలామంది వచ్చారు, వాళ్ళందరి గురించి మేము వింటున్నాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ మాత్రం ఇంకా జరగట్లేదేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ జరగాలనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పిన ప్రవచనం నెరవేరాలి. ఆ ప్రవచనం ఆల్రెడీ నెరవేరింది, రీసెంట్గానే నెరవేరింది. కాబట్టి యేసుక్రీస్తు వారి రాకడ చాలా తొందరలోనే ఉంది. ఆ ప్రవచనం ఏంటిది అన్న దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. నా పేరు హనోక్. మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ఉపమాన రీతిగా చెప్పిన ఆ ప్రవచనం ఏంటిదనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము మీకు సమీపంగానే ఉన్నది, రాకడ మీకు సమీపంగానే ఉన్నదని చెప్పేసి మీరు గుర్తించాలని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ మనకు అంజూరపు చెట్టు లేతదై అని అంటే ఏం అర్థం కాదు కదా. ఇక్కడ అంజూరపు చెట్టు అని అంటే ఇశ్రాయేల్ అని అర్థము. అది లేతదై చిగురించడం అని అంటే ఇశ్రాయేలు ఒక స్వతంత్ర దేశంగా మారి అభివృద్ధి చెందడం అని చెప్పేసి అర్థము. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే ఇశ్రాయేలు ఒక దేశంలాగా ఉంది కదా, మళ్ళీ ఒక దేశంలాగా మారడం ఏంటిదని చెప్పేసి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఇశ్రాయేలు ఒక ఇండిపెండెంట్ దేశంలాగా లేదు, అది రోమా సామ్రాజ్యం కింద ఉంది. ఇండిపెండెంట్ దేశంలాగా ఇజ్రాయెల్ ఎప్పుడుందనంటే సౌలు రాజు, కింగ్ డేవిడ్, సొలొమోను పరిపాలించినప్పుడు ఇజ్రాయెల్ రాజ్యము ఒక స్వతంత్ర దేశంలాగా ఉంది, మొత్తం ఒక కంప్లీట్ దేశంలాగా ఉంది. సొలొమోను రాజు పరిపాలించి మరణించిన తర్వాత ఈ ఇజ్రాయెల్ రాజ్యం అనేది 2 భాగాల్లాగా విడిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యం లాగా, 2 గోత్రాలు అంటే యూదా బెన్యామీను గోత్రము ఒక రాజ్యం లాగా విడిపోయింది. ఈ 10 గోత్రాలని ఇశ్రాయేలు అని చెప్పేసి పిలిచేవారు, ఈ 2 గోత్రాలని యూదా అని చెప్పేసి పిలిచేవారు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందనంటే అషీరియన్ రాజు వచ్చేసి ఈ ఇజ్రాయేల్ని అంటే 10 గోత్రాల వాళ్ళని చెరకు పట్టుకొని పోతారు అనమాట. పట్టుకొని వెళ్ళిన తర్వాత ఈ ఇశ్రాయేలీలందరూ ఒకటే దగ్గర నుంటే నాకు తిరుగుబాటు చేస్తారు, మళ్ళీ నా మీదకి వస్తారు, నా మీద అటాక్ చేస్తారని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడనంటే ఈ ఇశ్రాయేలీలందరినీ ముక్కలు ముక్కలుగా చేసి క్లాన్స్గా చేసి అంటే గుంపులుగా చేసి దూర ప్రాంతాలకు పంపిస్తాడు. అలా ఈ ఇశ్రాయేలీలందరినీ చెదరగొడతాడు. ఇశ్రాయేలీలందరూ ఇలా వేరైపోతారు. ఈ ఇశ్రాయేలీలు ఎక్కడికైతే వెళ్ళిర్రో అక్కడున్న ప్రజలని, అక్కడున్న అమ్మాయిలని పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళతో పాటు కలిసిపోతారు. ఎంతలా కలిసిపోతారు అనంటే వీళ్ళ దేవునే మర్చిపోతారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారు, ఎలా ఆరాధించాలన్నది మర్చిపోతారు, ఆఖరికి వీళ్ళు ఇశ్రాయేలీలు అన్నదే మర్చిపోతారు. కానీ కొంతమంది మేము ఇశ్రాయేలీలము, మా ధర్మశాస్త్రం ఇది, మా పండగలు ఇవి అని చెప్పేసి వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతుంటారు. కానీ వీళ్ళు వేరే దేశాలకు వలస వెళ్ళడం ద్వారా బ్రతకడానికి వెళ్ళడం వల్ల ఇశ్రాయేల్ అనేది చెదిరిపోయింది. ఇశ్రాయేల్ దేశము చరిత్రలో లేకుండా పోయింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇశ్రాయేలీలని అషీరియన్ రాజు చెరకు పట్టుకొని పోయిన తర్వాత 100 సంవత్సరాలకి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు రాజు వచ్చేసి ఈ 2 గోత్రాల వాళ్ళని అంటే యూదా బెన్యామీను గోత్రం వాళ్ళని చెరకు పట్టుకొని వెళ్తాడు అనమాట. అలా పట్టుకొని వెళ్ళిన వాళ్ళల్లో దానియేలు కూడా ఉంటాడు. చెరకు ఊరికేనే పట్టుకొని వెళ్ళడు, ఈ యూదా దేశాన్ని ధ్వంసం చేస్తాడు. సొలొమోను కట్టించిన టెంపుల్ని నాశనం చేస్తాడు, అందులో ఉన్న బంగారు ఉపకరణములన్నింటినీ దోచుకొని వెళ్తాడనమాట. అలా వీళ్ళని బానిసలుగా చెరకు తీసుకొని వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలకి దానియేలుకు తెలుస్తుంది. ఏమన్నానంటే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని ఈ చెరలో నుంచి విడిపిస్తాడని చెప్పేసి దానియేలుకు తెలుస్తుంది. దానియేలు ప్రార్థన చేస్తాడు, దేవుడు ఆ చెరలో నుంచి వాళ్ళని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మళ్ళా వీళ్ళు యూదా దేశానికి వస్తారు, యెరూషలేంకి వస్తారు. యెరూషలేంకి వచ్చాక వీళ్ళు మళ్ళీ టెంపుల్ కట్టడం స్టార్ట్ చేస్తారు. జెరుబ్బాబెల్ చేతుల మీదుగా టెంపుల్ కట్టడం స్టార్ట్ అవుతుంది, కానీ మధ్యలోనే ఆగిపోతుంది. తర్వాత కొన్ని రోజులకి హగ్గై, జకరియా ఇంకా కొంతమంది కలిసి ఈ 2వ టెంపుల్ నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఉన్న టెంపుల్ ఈ 2వ టెంపులే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి మళ్ళీ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తు శకం 70లో జెరూసలేం మీద ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు దాడి చేస్తారు. అప్పుడు ఈ 2వ మందిరాన్ని కూడా కూల్చేస్తారు. అలా ఈ యూదా బెన్యామీన్ గోత్రం వాళ్ళు కూడా చెదిరిపోతారు. వీళ్ళకంటూ ఒక దేశం ఉండదు.
ఇజ్రాయెల్ భూభాగం మొత్తం పాలస్తీనాలో కలిసిపోతుంది. తర్వాత వరల్డ్ వార్ 1 టైంలో బ్రిటిషర్స్కి ఈ యూదులు అనే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. దానితో బ్రిటిష్ వాళ్ళు ఈ యూదులకు సపరేట్ దేశం ఉండాలని చెప్పేసి మద్దతు పలుకుతారు. తర్వాత వరల్డ్ వార్ 2 టైంలో అయితే వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి ఈ యుద్ధంలో పోరాడతారు. కానీ అదే టైంలో హిట్లర్ ఈ యూదులని 60 లక్షల మందిని ఊచకోతకొస్తాడు. ఒక్కరిద్దరిని కాదు, 60 లక్షల మందిని చంపేస్తాడు. ఇదంతా చూసిన యుఎన్ నిజంగానే యూదులకు ఒక సపరేట్ దేశం ఉండాలని చెప్పేసి ఆమోదం పలుకుతుంది. అలా 1948లో ఇజ్రాయెల్ ఒక కొత్త దేశంలాగా ఏర్పడుతుంది. ఇజ్రాయెల్ ఏర్పడిన నెక్స్ట్ ఇయరే దానికి చిగురొచ్చినట్టు అనిపిస్తుంది. అంటే జెరూసలేంని క్యాపిటల్ సిటీగా చేసినట్టు అనిపిస్తుంది. కానీ కొంతమంది పెద్ద పెద్ద లీడర్స్కి జెరూసలేంని క్యాపిటల్ సిటీగా చేయడం అనేది నచ్చదు, అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దాన్ని అప్పుడు క్యాపిటల్ సిటీ చేయరు. కానీ దాదాపు 70 సంవత్సరాల తర్వాత అంటే 2017లో డొనాల్డ్ ట్రంప్ జెరూసలేంని క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేస్తారు. తర్వాత వాళ్ళ కార్యాలయాన్ని అంటే అమెరికన్ ఎంబసీని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకి షిఫ్ట్ చేస్తారు. ఇది ఈ ఉపమానం వెనుకాల ఉన్న ఒక పెద్ద స్టోరీ. ఇప్పుడు ఈ ఉపమానం ఎలా నెరవేరిందనంటే అంజూరపు చెట్టు లేతదై చిగురించడం అంటే యూదుల దేశం పుట్టి అభివృద్ధి చెందడము, జెరూసలేంని ఒక రాజధానిలాగా ప్రకటించడము. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము ఇజ్రాయెల్ ఎంత గొప్ప దేశంలాగా మారిందో, ఎంత శక్తివంతమైన దేశంలాగా మారిందో. ఇలా అవ్వడంతో ఇజ్రాయెల్కి చాలామంది యూదులు 12 గోత్రాల వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది యూదులు ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. ఇంకా వేల మంది యూదులు ఇజ్రాయెల్కి వెళ్ళాల్సి ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం గ్రహించాలనంటే మత్తయి సువార్త 24:33 ప్రకారము ఆయన మనకు సమీపంగా ఉన్నాడని చెప్పేసి మనం గ్రహించాలి. మనకు రెండవ రాకడ చాలా దగ్గరగా ఉన్నదని చెప్పేసి గ్రహించాలి. రెండవ రాకడకి ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. అవేంటి అంటే యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని చెప్పారు. మనం ఆల్రెడీ వింటున్నాము. ఇండియా పాకిస్తాన్ వార్, రష్యా యుక్రెయిన్ వార్, ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ వార్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అంతేకాకుండా అబద్ధ ప్రవక్తల గురించి మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పారు. అంతేకాకుండా నేనే క్రీస్తునని చెప్పేసి చాలామంది వస్తారని చెప్పారు. నేను ఆల్రెడీ ఇంతమంది క్రీస్తులు వచ్చారని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో చూడండి. చాలామంది నేనే క్రీస్తునని చెప్పుకుంటూ వచ్చేసారు. ఇవన్నీ జరుగుతున్నాయనంటే యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉందని చెప్పేసి అర్థము. కొంతమంది బైబుల్ పండితులు అయితే యేసుక్రీస్తు రాకడ ఈ 2026లోనే అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో 2032లో అంటున్నారు. 2033లో యేసుక్రీస్తు రాకడ ఉందని చెప్పేసి చాలా థియరీలు చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ ఎలా జరుగుతుందో మనం చూద్దాము. మొదటి తెస్సలోనియులకు 4:16-17 ఇలాగుంటది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన మేఘారుడై వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందనంటే మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత సజీవంగా ఉన్న విశ్వాసులు మధ్యాకాశానికి ఎత్తబడతారు. వీళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలంలో వీళ్ళుండరు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందనంటే రెప్పపాటు కాలంలో జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. అందరూ చూస్తుండగానే మనం ఎత్తబడతాము. లూకా సువార్త 17వ చెప్పబడ్డట్లుగానే 2 తిరగలు విసురుతుంటే అందులో ఒకరు కొనిపోబడతారు. 2 బయట పండుకొని ఉంటే అందులో ఒకరు కొనిపోబడతారు. ఇలా ఆ ర్యాప్చర్ అనేది జరుగుతుంది. ఇలా ఎత్తబడడం అనేది జరుగుతుంది. 4 కారులో వెళ్తుంటే 2 ఎత్తబడతారు. బస్సులో వెళ్తుంటే బస్సులో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. చర్చి జరుగుతుంటే సంఘస్థులందరూ ఎత్తబడి పాస్టర్ విడవబడొచ్చు, పాస్టర్ ఎత్తబడి సంఘస్థులు విడవబడొచ్చు. ఇలా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుని అంగీకరించిన వారు ఎత్తబడతారు. ఎవరైతే నామకార్థంగా దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళు ఈ భూమి మీద విడబడతారు. వాళ్ళకి 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఇలా కొన్ని లక్షలాది మంది ఒకేసారి ఎత్తబడగానే భూమి మీద మొత్తం గందరగోళం జరిగిపోతుంది. కొంతమంది ఇది ఏలియన్స్ పని అనుకుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ మత దేవుళ్ళు ఇలా చేశారనుకుంటారు. టీవీలలో, న్యూస్లలో, సోషల్ మీడియాలో మొత్తం ఇదే న్యూస్. ప్లేన్ నడుపుతున్న పైలట్ మాయమైపోయాడని, కారు నడుపుతున్న డ్రైవర్ మాయమైపోయాడని, ఆఫీస్లో పనిచేస్తున్న ఆఫీసర్ మాయమైపోయాడని, ఇలా ఎక్కడ చూసినా కానీ ఇవే న్యూస్లో. కొంతమంది యేసుక్రీస్తుని తెలిసి తెలియనట్లుగా సగం అంగీకరించిన వారు గ్రహిస్తారు ఇది యేసుక్రీస్తు రెండవ రాకడని చెప్పేసి. కానీ చాలామందికి ఇదేంటిదో అర్థం కాదు. భూమి మీద మొత్తం గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఎవరైతే ఈ భూమి మీద విడబడతారో వాళ్ళకి 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. అవి చాలా శ్రమలు, మనం తట్టుకోలేము. ఇదంతా ఎప్పుడు జరుగుతానంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. ఇలా అనగానే మనం అలా ఎత్తబడతాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మేఘాల మీద వెళ్ళిపోతాము. ఈ భూమి మీద కొంతమంది విశ్వాసులు విడవబడతారు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనము ఈ ఎత్తబడే గుంపులో ఉండాలనంటే, సంఘంలో ఉండాలనంటే మనం ఏం చేయాలి?
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారము యేసు ప్రభు అని చెప్పేసి మన నోటితో మనం ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడని చెప్పేసి మనం అంగీకరించాలి. ఆయన మళ్ళీ మన కొరకు రాబోతున్నాడని చెప్పేసి విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు మనము సంఘంలో ఉంటాము, అప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉంటాము. ఈ ఎత్తబడే గుంపులో మనమందరం ముందుగాక ప్రార్థన చేసుకుందాం. మా దేవా మా రాజా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. అవును నాయన, మేము పాపులము, మేము అయోగ్యులం తండ్రి. నీ సిల్వ చెంత చేరి మేము ఒప్పుకుంటున్నాం నాయన. మా పాపాలను క్షమించండి, మమ్మల్ని నీ చెంత చేర్చుకోండి నాయన. విడవబడే గుంపులో మేమందరం ఉండకుండా ఎత్తబడే గుంపులో నీ సంఘంలో ఉండేటట్లు మాకందరికీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్.